వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం 1 నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్ కు జపాన్ దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందుకే మన వాళ్లకు జపనీస్ లాంగ్వేజ్ నేర్పించాలని నిర్ణయించాం. భారత్ వెనుకబడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయటకు తీసుకురావాలి. ప్రపంచంలోని అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నది అని ముఖ్యమంత్రి గారు వివరించారు. దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలుకి చెందిన శివానంద, ప్రకాశం జిల్లాకు షేక్ షరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు. ప్రతి దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం 61 కేజీల 5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులపై 303/3, 305 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు ముగ్గురు నిందితులను తరలిస్తున్నారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. జరిగింది ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనికొస్తుంది పెట్టాం. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి. ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తున్న ఇంత కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో that is very crucial to protect, give safety to our properties. So temple లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఫేవర్ తో చేస్తుంటాం. అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ యూ టు హ్యావ్ సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఉంటుంది, అలానే కాజీపేటలో ఉన్న వరంగల్లో ఉంటుంది. దాని తర్వాత బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024 లో చేశాడు. 25 లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రెసెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్ ఎస్ఓటి కూడా సహాయం చేస్తున్నారు. ఐటీ టీమ్ ఒక కన్సాలిడేటెడ్ టీమ్ ఎఫర్ట్ తో చేయడం మూలంగా డిటెక్షన్ జరిగింది. థ్యాంక్ యూ. ఎనీథింగ్
సరే కుమార్ అనే పర్సన్ అంటే గతంలో ఇది సికింద్రాబాద్ మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో మగ్గంపై చీరల తయారీని ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని 13వ తేదీన నిర్వహించే మహంకాళి జాతరలో అమ్మవారికి పోచంపల్లి పట్టు వస్త్రాల సమర్పణ లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మహంకాళి జాతర, భద్రాచలం రాములవారి కళ్యాణంలకు వస్త్రాలను అందిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు ఈరోజు జయరాజ్ గారు, అదే విశ్వనాథ్ గారు, రాజేష్ గారు, రాజేంద్ర గారు, చేనేత కుటుంబ సభ్యులకు, పద్మశాలి గారికి అందరికీ పేరు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారు, అదేవిధంగా భద్రాచలం, వేములవాడ ఇవన్నీ మన ప్రభుత్వాయంలో చేనేత వర్గాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏంటంటే అమ్మవారు పట్టుచీరలు బయట షాపులలో కానీ అది తీసేసి ఏదైతే చేనేత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడనే మగ్గం వేసి బల్కంపేట దేవాలయంలోనే మగ్గంతో మరి నేయడమే కాకుండా పట్టు చీరలు తయారు చేసి 3 చీరలు బల్కంపేట అమ్మవారికి మొన్న కళ్యాణానికి ఇవ్వడం, ఇక్కడ కూడా వారి ఆధ్వర్యంలో 3 చీరలు మహంకాళి జాతర పౌరాలకు ఇవ్వడం, అదేవిధంగా భద్రాచలం కానీ వేములవాడ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళే చేయాలనేటువంటి సంకల్పంతోనే ఆ రోజు నేను స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతుల నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానికంటి కుమార్ అనే రైతు జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం తమ భూమి ఇవ్వనని, మార్కెట్లో 1 గంటకు 10 లక్షలు ఉండగా అధికారులు కేవలం 63,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించిన రైతు మానకొండూరు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, ఇంత తక్కువ పరిహారానికి భూములు ఎలా ఇస్తామని అధికారులను నిలదీస్తున్న రైతులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు, అమరావతిలో ఇచ్చినట్లు ఉందన్న రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అమరావతిలో చంద్రబాబు తయారు చేసినట్టు ఉంది. చంద్రబాబు అడ్డుకున్న తెలంగాణ ప్రాజెక్టుల గురించి నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎందుకు చూపించలేదు? రేవంత్ రెడ్డికి బణకచర్ల కట్టే చంద్రబాబు బంగారు బాబు లెక్క కనిపిస్తున్నాడు. అడ్డుకున్న బీఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తుంది. బీఆర్ఎస్ సచ్చిన పాము అయితే కలలో కూడా ఎందుకు బీఆర్ఎస్ కేసీఆర్ జపం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్నా చూపించినావా నేను? అంటే
బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏనాడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు ఈ నెల 4న హైదరాబాద్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్నారని, కావున అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారు పేర్కొన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో పోట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సన్నాహక సమావేశంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొత్తం సభాధ్యక్షులుగా పోట్ల నాగేశ్వరరావు గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, గతంలో మనకు మహబూబాబాద్ జిల్లా అబ్జర్వర్గా వారు వచ్చి రావడం జరిగింది. మన మహబూబాబాద్ జిల్లాకు సుపరిచిత వారు, అందుకే వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి వారిని ఈ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా కోరుతాం. ధన్యవాదాలు. గతంలో కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1-2 కార్యక్రమాలకు వారు అబ్జర్వర్లుగా రావడం, అదేవిధంగా మొన్న జిల్లాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలకు అబ్జర్వర్లుగా వచ్చి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి పార్లమెంటుకు ఒక ఇన్ఛార్జ్ వేసి ఇన్ఛార్జ్ల కింద 3 అబ్జర్వర్లు వేయడం జరిగింది. అందులో నాగ సీతారాములు గారు, స్వర్ణక గారు, మట్ట రాఘమయ్య గారు, మన సత్తుపల్లి శాసనసభ్యులు, మన సోదరి, వీరు 3 మనకు రాబోయే 2029 ఎలక్షన్ల వరకు వీరే అబ్జర్వర్లు ఉంటారు. కోట్ల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మట్ట రాఘమయ్య గారు, స్వర్ణ కుమారి గారు, అదేవిధంగా నాగ సీతారాములు గారు, వీరితోనే మన ప్రయాణం 2029 వరకు. మనం చేసే ప్రతి కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములే ఉంటారు. కాబట్టి వారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వం, అదేవిధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు, మన జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారు, మన భద్రాచలం శాసనసభ్యులు తోటి డాక్టర్, వాస్తవానికి మన రాఘమయ్య గారు చాలా బాగా స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి 4 డాక్టర్లు అందరూ ఇంచుమించు మేమందరం స్పెషలిస్ట్. మా దగ్గర చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, చంద్రబాబు కోవర్టులు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఆ కోవర్టుల ఇళ్లకు నల్లా కనెక్షన్, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళు చంద్రబాబు దగ్గరకు వెళ్లి బనకచెర్లను ఆపమని అడుక్కుంటారని, ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కోవర్టులు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవర్ట్లకి మొత్తం నల్లా కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకట్రావు అందజేశారు. యొక్క నేతృత్వంలో ఒకట రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకొని, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకొని స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని మా స్థానిక శాసనసభ్యులు, మా విప్పు, నా శ్రేయభిలాషి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకట
4 గ్యారంటీ పథకాలు ఆ స్వామివారు అమ్మవారి దయతో అమలవుతున్న సందర్భంలో కూడా పేదవాళ్ళకి సంబంధించిన సన్న బియ్యం కానీ 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ రైతుకు రుణమాఫీ చేయడం కానీ రైతు భరోసా కింద ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉండే విధంగానే నిరుద్యోగ యువతకు 59,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ కొత్తగా రేషన్ కార్డు 10 సంవత్సరాల గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి దుస్థితి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మా విప్ గారు మా వీళ్ళ ఐలయ్య గారు అదే మా సహచర ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుని జిల్లాలో అడుగుపెడుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తాం. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వాన్ని మరొకసారి మనవి చేస్తాం. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఏ రకమైన ఆలస్యం కూడా తగదని ప్రజలకు తక్షణమే లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పథకాల లక్ష్యాలను పూర్తిగా సాధించేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంటే జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నా సార్, ఏంటంటే మేమేం చేస్తున్నామని యాంటీనేటల్ చెకప్స్ అనేది చేస్తాం సార్. మండే ఉమ్మడి నల్గొండ జిల్లాకి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప రాజకీయ చైతన్యం ఉంది. ఈ రాష్ట్రంలో మరి రాజకీయాలు కానీ ప్రజా జీవితంలో కానీ మేజర్ ఇష్యూస్ ఈ జిల్లాలోనే మొదలైనవి. సాయుధ పోరాటం నుంచి మరి ఈరోజు వరకు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా లీడ్ చేసేది నల్గొండ జిల్లా. మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం మాకు ఎంతో సంతోషం. అన్ని విధాలుగా మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. కానీ అదేమైపోయిందంటే కనెక్షన్ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సూర్యాపేటకు ఉండడం వల్ల ఇక్కడ సి గారు ఇక్కడ, ఎస్సీ గారు ఇక్కడ ఉంటారు, ఈ గారి నుంచి అక్కడికి కోఆర్డినేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది రాచకాల కోసం. సో దాంతో నల్గొండ జిల్లా, కొత్త నల్గొండ జిల్లా తరఫున గతంలో వాటి గురించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ గారు చెప్పి రిపీట్ చేసి మేము బోర్డు పండించకుండా ప్రాథమిక వైద్య, ప్రాథమిక విద్య ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ మా గవర్నమెంట్. అందుకని ఇలా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. 400 స్ట్రెంత్ దానికి 10-20 రూమ్లనే హాస్టల్స్లో 10-20 బాత్రూమ్లతో ఇలా అన్ని గురుకులాలు నడుస్తున్నాయి. అందుకని ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ఉమ్మడి జిల్లాలో మొత్తం శాంక్షన్ అయింది. నల్గొండ జిల్లాలో 6 శాంక్షన్ అయినాయి, నీళ్ళ జిల్లాలో కూడా 6 మోనిగా అన్నీ వచ్చినాయి. అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వ పరంగా వైద్యంతో పాటు స్కిల్ యూనివర్సిటీస్ కానీ నల్గొండలో ఏటీసీ సెంటర్ 84 కోర్స్ కంప్లీట్ కూడా కావడం జరిగింది. అది కానివ్వండి, ఆర్ఎంపీ శాఖ దగ్గర ఎక్కువ నిధులు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిన్ననే సంఘం పెట్టి కూడా 45 కోట్లతోని జీవోబీ ఇవ్వడం జరిగిందని చెప్పి భువనగిరి శాసనసభ్యులు ప్రత్యేకంగా కీర్తిశేషులు ఏలే లక్ష్మీనారాయణ సంతాప సభ పద్మశాలి అన్నదాన సత్రాల ఏర్పాటు కొరకు అనునిత్యం పాటుపడిన మహనీయుడు కీర్తిశేషులు ఏలే లక్ష్మీనారాయణ అని పద్మశాలి అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ అన్నారు. ఏలే లక్ష్మీనారాయణ సంతాప సభ మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, చిలువేరు కాశీనాథులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ నేటి సమాజంలో లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, భద్రాచలం, కాశీ, శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలను నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం అనిర్వచనీయమని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలే యాదయ్య, కీర్తిశేషులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, రమేష్ కుమార్, ఆంజనేయులు, ఉన్న వెంకటేశ్వర్లు, శ్రీరందాస్, కృష్ణయ్య, వనం చంద్రమౌళి, పగిడిమర్రి రఘునాములు, గాజుల ఆంజనేయులు, సిరిపోతు శ్రీరాములు, అన్ని సత్రాల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి శక్తియుక్తులను అందించినటువంటి శ్రీ ఏలే లక్ష్మీనారాయణ గారి సంస్మరణార్థం వారిని కాశీనాథ్ పద్మశాలి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ఏలే లక్ష్మీనారాయణ గారి సంస్మరణ దినోత్సవం
93 మనందరికీ తెలుసు. ఈరోజు ఈ సభలో ఇంతమంది కూర్చున్నారంటే వేదికపైకి ఇంతమంది పెద్దలు ఎంతో దూరం నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి శ్రీమానక ఇక్కడ దాకా వచ్చారంటే ఏల లక్ష్మీనారాయణ గారి ఆత్మ. ఆ తదుపరి పక్కన ఉన్న స్థలాలని ఖరీదు చేసి బాగాలని చెప్పేసి స్థలము 2 కోట్ల కొనుగోలు చేసి డబ్బుల విషయమై అందరి వద్దకు వెళ్ళి ఆ డబ్బులు 2 కోట్లు జమ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత అక్కడ కూడా 140 రూమ్లతోటి అన్నసత్రం నిర్మాణం జరిగింది. ఆ తదుపరి కాశీలో పెట్టాలన్న సంకల్పం వారికి జరిగింది, మా నాన్నగారికి. ఆ సంకల్ప బలంతో కాశీలో కూడా పెట్టడానికి ఎవరు తిరుగుతారయ్యా, నువ్వు కాశీ ఈడనే మనం చేయలేకపోతున్నామని పెద్దలు అన్నా కానీ అందరినీ ఒప్పించి మెప్పించి కాశీలో కూడా 8 కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని ఖరీదు చేసి దాన్ని కూడా 3 సంవత్సరాల క్రితం ప్రారంభింపజేసుకొని నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ వారు చేసిన సేవ మేము ఎంత చెప్పుకున్నా మీరు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ముగిస్తున్నాను. మనల దంపతులు ఆ కలిగిన ఈ సత్రాల నిర్వహణ ఎలా అనేది చాలా నాకు ఆందోళన కలిగింది. ఒకవైపు కొండలరావు గారు లేదు, మరోవైపు ఎర్రమాధరాములు లక్ష్మణ్ గారు అక్కడ వ్యవహారాలు నడిపించేది. పైన పెద్ద మనిషి లేడు, కింద వీళ్ళు అనారోగ్యం అవుతున్నారు. ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎలా సాధ్యం? కానీ ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి, ఈ బలం ఉందే వీళ్ళందరూ కూడా కట్టగట్టారు. ఎవరికి వాళ్ళు వీళ్ళని లేపుకొచ్చారు. వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు ఎవరిని మాట్లాడించినా మా ఇంటికి ఫలానా రోజు లక్ష్మీనారాయణ గారు వచ్చారు, మాతో మాట్లాడారు, మమ్మల్ని ఒప్పించారు, మమ్మల్ని మెప్పించి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయాడని చెప్తారు. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. బలం ఏర్పడింది. ఈరోజు 7 సత్రాలు, 7వ సత్రం ఇంకా నిర్మాణంలో ఉంది. 6 సత్రాలు మాత్రం అద్భుతంగా నడుస్తున్నాయి. ఒకవేళ ఏల లక్ష్మీనారాయణ గారు ఇంకా కొన్నాళ్ళు జీవించి ఉంటే, లేదా గత 4-5 సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పటికి ఇంకొక 3 సత్రాలు అయినా కూడా కొత్తగా నిర్మించే వాడినేమో, నిర్మించగలిగే వాళ్ళమేమో. విషయం రహస్యం చెప్తాను ఏమిటంటే, ఏదో కాశీనాథ్ గారు మార్గదర్శకులు, ఈయననే నడిపిస్తున్నాడు అనడానికి మా నాన్నగారు మా అమ్మగారు పునాది. వారు కష్టం చేసిన దాంట్లో వీరి యొక్క కృషి పూర్తిగా ఉంది. ఎలా ఉంటుందంటే చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు ఒక సైన్యాధిపతి లేకుంటే ఆ రాజ్యం కూడా ఉండదు. సైన్యాధిపతి మంత్రిలాగా అన్ని రకాలుగా ఈయన కుడి చేయన్నాడు, కానీ కుడి ఎడమ చేతులు కూడా వారే. సాంబయ్య గారితో ఈ కుటుంబాలన్నీ కూడా పెనవేసుకపోయింది. ఒక లక్ష్మణ గారి ఇంట్లో ఉన్న మనమ్మ కానీ వారి పిల్లలు కానీ అందరూ కూడా ఆ కుటుంబం మిళితమైంది. రావిరాల పాపయ్య గారి కుటుంబం మిళితమైంది, ఎర్రమాది రాములు గారి కుటుంబం మిళితమైంది. ఇట్లా ఎవరి పేరు చెప్పినా ఆ కుటుంబాలు సాంబయ్య గారితో పెనవేసుకుంటుంది. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గ్రామము గుడిబండలో నీళ్ల సంబులో పడిన 20 నెలల చిన్నారి శ్రీపాద మహదేవ్ మృతి. ఆడుకుంటూ వెళ్లి నీళ్ల సంబులో పడిన చిన్నారి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కోదాడ భవానీనగర్ ఎంఎస్ కాలేజ్ వెనుక బజార్లో గల షేక్ సల్మాన్ తండ్రి జాన్ మియా వయసు 23 వాకింగ్కి వెళ్లి హైవే పక్కన ప్రమాదం ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని ప్రార్థించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.